శ్రీరామ్. చాలామంది తల్లిదండ్రుల్లో ఎవరో ఒక చనిపోయిన తర్వాత దేవాలయానికి రాకూడదు, గోత్రనామాలు చెప్పకూడదు, షటారి పెట్టుకోకూడదు, ఇంట్లో దీపం పెట్టుకోకూడదు అనే రకరకాల సంశయాలు ఉన్నాయి. నిజానికి ఎవరికైనా దశరాత్రులే 11 రోజు ఎవరికి మేల ఉండదు. కర్తలు ఎవరైతే ఉందో వాళ్ళు కార్యక్రమం చేసుకుని సపిణీకరణ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకు ఆ కార్యక్రమం అయిపోయేదా కొంతమంది 11 రోజు, కొంతమంది 12 రోజు చేసుకుంటారు కాబట్టి ఆ కార్యక్రమం అలా అయిపోయేదాకా అది మైల అన్నా అక్కడ మడి అన్నా అది ఒకటే. ఇక మైల అంటేనే బాధతోటి, మడి అంటేనేమో శుభ్రంగా చేసుకోవడానికి కోసం. మైల వాళ్ళు ఏంటంటే నా బాధ ఇంకోళ్ళకి తగలొద్దు, నా అపశుభ్రం ఇంకో తగలొద్దు అని మైల, లేదు ఇతరులది మన తగలొద్దు అనుకునేది మడి. ఇదే తేడా తప్ప వేరే ఏం లేదు. కాబట్టి సంవత్సరంలో చేసుకోకూడని పనులు ఏమిటాయంటే మనం పండుగలు ఆర్భాటాలకు చేసుకునే పనులు చేయకూడదు. బాధ్యతాయుతమైన పనులు ఎప్పటికైనా చేయాల్సిందే. మనం నిత్యమైతే గాలి పీల్చుకోవడం, ఆహారం తినడము, కరెంటు లైట్లు వేసుకోవడం, ఫ్యాన్లు వేసుకోవడం ఎట్లనో దేవుడికి దీపం కూడా అట్లాగే పెట్టాలి. నువ్వు ఆ కార్యక్రమం చేసి దేవుడి గుడిలో నిద్ర చేసి వచ్చినావు అంటే అక్కడికి ఒక మైల అయిపోయినట్టే. అక్కడి నిత్యములు, ప్రత్యేకములు, నైమిత్తికములని 3 రకాలు ఉంటాయి. కాబట్టి ఈ నిత్యం అనే కార్యక్రమంలోనే దైవ ఆరాధన వస్తుంది కాబట్టి తప్పకుండా దీపారాధన చేసుకోవాల్సిందే. ఇక నైమిత్యములు అంటే గృహప్రవేశాలు, శంకుస్థాపనాది కార్యక్రమాలు వాయిదా వేసుకున్నా దానివల్ల సమస్య ఏం రాదు కాబట్టి దాన్ని వాయిదా వేసుకోవచ్చు. వివాహాలు ఆల్రెడీ చనిపోయి ఉన్నటువంటి వ్యక్తికి కనుక ఈ పెళ్ళి కుదిరింది, ఎంగేజ్మెంట్ అయిందని తెలిస్తే ఆ వివాహం కూడా ఆపుకోక్కర్లేదని చెప్పేసి పెద్దలు మనకు చెప్పారు. కాబట్టి ఈ యొక్క సంశయాన్ని వదిలేసి నిర్భయంగా ఆలయానికి రండి, దర్శించుకోండి, దైవాన్ని చూడండి, నమస్కారం చేసుకోండి, పుణ్య కార్యక్రమంలో ధర్మ కార్యక్రమంలో బాగా పాల్గొనండి. ఇంకా ఆ చనిపోయిన వాళ్ళకి ఫలితం మీకు రెట్టింపు ఫలితం తప్పకుండా వస్తుంది. చేస్తుంది.